గ్రామం అందమైన అడవుల మధ్యలో ఉంటుంది. పొలంలో కొంతమంది రైతులు పనిచేస్తూ ఉంటారు. బలియా తన పొలంలో అలసిపోయి కంగారుగా సర్పంచ్ ముందు చేతులు జోడించి నిలబడి ఉంటాడు. సర్పంచ్ గారు, ఇంత అన్యాయం చేయకండి. ఒకవేళ మీరు నా పొలాన్ని గనక లాక్కుంటే నా భార్య పిల్లలు ఆకలితో చనిపోతారు. పిచ్చి వాగుడు వాగొద్దు బలియా. నీ అప్పు ఇంతవరకు తీరలేదు. ఎప్పుడు డబ్బులు అడిగినా సరే నువ్వు ఏదో ఒక సాకు చెబుతూనే ఉంటావు. ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికో బాగలేదని చెబుతావు, లేకపోతే ఇంకోదో కారణం చెబుతావు. ఇప్పుడు నీ సాకుల్ని నేను ఇక వినలేను. సర్పంచ్ మాటలకు బలియా కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి. ఉన్నట్టుండి పక్కనుంచి వెళ్తున్న రాధ ఆగుతుంది. తను బలియా బాబాయ్ పరిస్థితిని చూసి అంతా అర్థం చేసుకుంటుంది. తను కోపంలో సర్పంచ్ దగ్గరికి వెళ్తుంది. సర్పంచ్ గారు, ఇక ఈ అన్యాయాన్ని ఆపండి. ప్రతిసారి పేదవాళ్లకు అన్యాయం చేయటం మీకు అలవాటైపోయింది. కాని గుర్తుపెట్టుకోండి, మీరు చేసిన కర్మలకు శిక్ష అనుభవించే రోజు దగ్గర్లోనే ఉంటుంది. నా పనుల్లో తలదొరచటం ఆపే రాదా. అదే కాకుండా నువ్వు మీ అన్న మోహన్ చేసే పనులకు విసిగిపోతున్నాను. మీరిద్దరూ ఎప్పుడు ఊరి వాళ్ళందరినీ నాకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారు. రాధ కోపంగా అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. పొలాన్ని ఖాళీ చేయి, లేకపోతే నీకు అసలు మంచిది కాదు. బలియా తలదించుకొని గుండె బరువుతో అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. సర్పంచ్ తన ఇంట్లో ఉంటాడు. బలరాం తన దగ్గర స్నేహితుడు అక్కడే నిలబడి ఉంటాడు. సర్పంచ్ ఆలోచనలో మునిగిపోయుంటాడు. సర్పంచ్ గారు, మీరు రాధాని మోహన్ని ఏదో ఒకటి చేయవలసి ఉంటుంది. వాళ్ళిద్దరూ ఎప్పుడూ కూడా ఊరి వాళ్ళందర్నీ మీకు వ్యతిరేకంగా రెచ్చగొడుతూనే ఉంటారు. ఇలాగానే ఉన్నారంటే ఏదో ఒకరోజు ఊరంతా మీకు వ్యతిరేకంగా మారిపోతుంది. సర్పంచ్ బలరాం మాటలు విని నవ్వుతాడు. అలాంటి రోజు ఎప్పటికీ రాదు బలరాం. ఎన్నో ఏళ్ల క్రితం రాధామోహన్ తండ్రి కూడా నాకు వ్యతిరేకంగా గొంతెత్తేవారు. కానీ గుర్తుంది కదా ఆ తర్వాత ఏం జరిగిందో? అవును సర్పంచ్ గారు, అతడు సేటు పాత బంగళాలోకి వెళ్ళాడు. ఎప్పటికీ తిరిగి రానేలేదు. సరిగ్గా అలాగే నేను రాధాని మోహన్ని వాళ్ళిద్దరిని కూడా పంపించడానికి ఏర్పాట్లు చేస్తాను. ఇక్కడ రాధ అలసిపోయి ఇంటికి వెళ్తుంది. మోహన్, ఇవాళ నేను పొలం నుంచి వస్తున్నాను. సర్పంచ్ బలియా బాబాయ్కి ఏదైతే చేశాడో అదంతా నేను తట్టుకోలేకపోతున్నాను. నేను సర్పంచ్ని తిట్టి వచ్చాను. నువ్వు చేసింది మంచి పనే రాధా. మనం ఊరి వాళ్ళకి ధైర్యాన్ని పెంచాలి. సర్పంచ్ లాంటి వాళ్ళకి వ్యతిరేకంగా గొంతెత్తటమే సరైన దారి. రాధ ఇంకా మోహన్ మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో విమల కోపంగా అక్కడికొస్తుంది. మీరిద్దరూ నా మాట ఎప్పటికీ వినరు. నేను ఎన్నిసార్లు చెప్పాను ఊరి వాళ్ల విషయాల్లో తలదూర్చొద్దు అని. సర్పంచ్ ఏదైతే చేస్తాడో చేసుకోనివ్వండి. మీ ఇద్దరికీ మాట్లాడాల్సిన అవసరమేముంది? అమ్మా, మేము మా కళ్ల ముందు అన్యాయాన్ని ఎలా సహించగలం? సర్పంచ్ పేదవాళ్ల హక్కుని దూరం చేస్తున్నాడు. దానికేమో నువ్వు మౌనంగా ఉండాలని నువ్వంటున్నావు. నువ్వు అందుకే మమ్మల్ని చదివించావా? మేము కూడా ముద్దుల్లా బతకాలా? విమల గట్టిగా ఊపిరి తీసుకొని తన పిల్లల్ని దీర్ఘంగా చూస్తుంది. తను గంభీరంగా ఇలా అంటుంది. ఇక మీకు ఆ నిజం గురించి చెప్పాల్సింది. ఈ ఊరి వాళ్లందరికీ తెలుసు, కాని భయం వల్ల ఏమీ మాట్లాడరు. మీ నాన్న కూడా సర్పంచ్కి వ్యతిరేకంగా ఉన్నారు. ఆయన పేదవాళ్ల కోసం పోరాడారు. కాని ఏంటమ్మా, మాకింతవరకు నువ్వెందుకు చెప్పలేదు? ఎన్నో ఏళ్ల క్రితం సర్పంచ్ ఇంకా అతని స్నేహితుడు బలరాం రాత్రివేళ మన ఇంటికొచ్చారు. వాళ్ళు మీ నాన్నని లాక్కుని సేటు బంగళాలోకి తీసుకెళ్లి బంధించారు. ఆ తర్వాత మీ నాన్న ఎప్పటికీ తిరిగి రాలేదు. ఆ మాట విని రాధా కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి. సేటు బంగళానా? నేను విన్నాను ఎవరైనా అక్కడికి వెళ్తే వాళ్ళెప్పటికీ తిరిగి రారని. అసలా బంగళాలో ఏముందమ్మా? అది చాలా పాత విషయం. ఈ ఊరిని ఒకప్పుడు ఒక సేటు శాసించేవాడు. అతను ఆంగ్లేయుల దగ్గర పనిచేసేవాడు. ఒకరోజు ఒక పెద్ద ఆంగ్లేయ అధికారి కోపంతో సేటుని ఆదేశించాడు. మొత్తం ఊరంతటినీ ప్రాణాలతో కాల్చి చంపాలని. సేటు తన బంగళాలో ఒక పెద్ద తందూర్ని ఏర్పాటు చేసి ఊరి వాళ్లను అందులోకి పడేశాడు. కాని అదే సమయంలో ఒక సాధువు అక్కడికి చేరుకున్నాడు. అతను సేటుని శపించాడు. తన బంగళాన్ని నాశనం చేశాడు.
మరుసటి రోజు సేటు మాయమైపోయాడు. తన బంగళా పాడుబడ్డ బంగళాగా మారింది. మోహన్ ఇంకా రాధ ఇద్దరూ పూర్తిగా ఆశ్చర్యపోతారు. అయితే ఆ తందూర్ ఇంకా అక్కడే ఉందా? కొంతమంది అంటున్నారు తందూర్ ఇంకా అలాగే ఉంది అని. అప్పుడప్పుడు అందులో నుంచి రంగురంగుల కిరణాలు వస్తుంటాయట. రాధ ఇంకా మోహన్ దీర్ఘాలోచనలో పడతారు. మరుసటి రోజు రాధ ఇంకా మోహన్ సర్పంచ్ ఇంటికి చేరుకుంటారు. సర్పంచ్, ఇప్పుడు నాకంతా తెలిసిపోయింది. నువ్వే ఆ వ్యక్తివి. మా నాన్నని మాయం చేసిన వ్యక్తివి నువ్వే. అయితే నీకు మొత్తం తెలిసిపోయిందా? కానీ నిజం తెలుసుకుని నువ్వు మాత్రం ఏం చేయగలవు? నాకు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం అసలు చేయకు, లేకపోతే నీ తండ్రికి పట్టిన గతే నీకు కూడా పడుతుంది. మాకు తిన్నగా చెప్పు, మా తండ్రిని నువ్వు ఎక్కడ దాచిపెట్టావు? లేకపోతే పోలీసులకి ఫిర్యాదు చేస్తాం. ఫిర్యాదు చేస్తావా? పోలీసులు కూడా ఏమీ దొరకదు. ఈ ఊళ్ళో ఇంతవరకు ఎవరైతే నా మాట వినలేదో వాళ్ళందరినీ నేను సేటు బంగళాలోని తందూరులో పడేస్తూ వచ్చాను. అక్కడికి ఎవరైనా వెళ్తే వాళ్ళ ఆనవాళ్లు చెరిగిపోతాయి. నీ ఈ అన్యాయం ఇక కుదరదు. మేము నీ బండారాన్ని బయట పెడతాము. మీరు మీ తండ్రి గురించి నిజం తెలుసుకోవాలనుకుంటే వెళ్ళండి. సేటు బంగళాలో ఉన్న తందూరు దగ్గరికి వెళ్ళండి. స్వయంగా చూడండి. కానీ గుర్తుపెట్టుకోండి, ఎవరైనా అక్కడికి వెళితే అప్పటికీ తిరిగి రారు. రాధ ఇంకా మోహన్ కోపంగా అక్కడ్నుంచి వెళ్లిపోతారు. రాధ ఇంకా మోహన్ పున్నమి రాత్రి వేళ బంగళా దగ్గరికి చేరుకుంటారు. బంగళా చుట్టుపక్కల చాలా దట్టమైన చీకటి నిశ్శబ్దం కమ్ముకొని ఉంటుంది. ఉన్నట్టుండి ఒక సాధువు వాళ్ల ముందు ప్రత్యక్షమవుతాడు. మీరిద్దరూ ఈ సమయంలో ఏం చేస్తున్నారు? ఈ చోటు చాలా ప్రమాదకరమైంది. మేము మా తండ్రి కోసం వెతకడానికొచ్చాం. మా ఉద్దేశం ప్రకారం ఆ తండూరులోకి వెళ్తే మాకు ఆయన గురించి తెలుస్తుంది. మీ ఇద్దరికీ మీ తండ్రి గురించి తప్పకుండా నిజం తెలుస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, తందూరు దగ్గరకు వెళ్ళాక కొన్ని రహస్యమయమైన సంఘటనలు జరుగుతాయి. కంగారు పడకండి, నేను చెప్పింది వినండి. తందూరులోకి దూకండి, మిగతాదంతా చమత్కారానికే వదిలేయండి. ఆ మాట చెప్పి సాధువు అక్కడ్నుంచి మాయమైపోతాడు. రాధ ఇంకా మోహన్ ఒకరినొకరు చూసుకొని బంగళాల్లోకి వెళ్తారు. బంగళా మధ్యలో ఒక విశాలమైన తందూర్ ఉంటుంది. దాంట్లో నుంచి రహస్యమయమైన రంగురంగుల కిరణాలు వస్తాయి. రాధ ఇంకా మోహన్ నెమ్మదిగా దాని దగ్గరికి వెళ్తారు. రాధ ఇంకా మోహన్ భయాన్ని అదుపు చేసుకొని తందూర్లోకి దూకేస్తారు. తందూర్లోకి దూకిన తరువాత రాధ ఇంకా మోహన్ ఒక పెద్ద ఇంట్లో ఉన్నట్టు అనుభూతి చెందుతారు. ఆ ఇల్లు ఒక చాలా పెద్ద బంగళాలా అనిపిస్తుంది. అక్కడ అన్ని సౌకర్యాలకు తగ్గట్టు వస్తువులు ఉంటాయి. మనం ఎక్కడున్నాము? ఈ ఇల్లు ఎంతో అందంగా ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఇల్లు తందూరు లోపలుంది. కానీ ఇది నాకు కలలాగా అనిపిస్తుంది. ఈ ఇంటి రహస్యం ఏంటి? అసలు మన నాన్న ఇక్కడుంటారా? అప్పుడే ఆ ఇంటి గదిలో నుంచి కొంతమంది ఒక ముసలి వ్యక్తితో కలిసి వాళ్ల దగ్గరికి వస్తారు. ఎవరు మీరు? ఇక్కడికి ఎలా వచ్చారు? రాధ జరిగిందంతా ఆ ముసలి వ్యక్తికి చెప్తుంది. మేము మా తండ్రి కోసం వెతుకుతున్నాము. ఆ గుంపులో నుంచి ఒక వ్యక్తి బయటికొస్తాడు. అతనింకెవరో కాదు, మోహన్ ఇంకా రాధల తండ్రి. నాన్నా, ఇది ఎలా సాధ్యం? మీరు ఇన్నాళ్ళ నుంచి ఇక్కడున్నారా? బాబు, సర్పంచ్ నన్ను తందూరులోకి తోసేసినప్పుడు నేనిక్కడికొచ్చాను. ఇక్కడికొచ్చిన తర్వాత అర్థమైంది, ఇది ఒక మామూలు చోటు కాదు. అయితే ఇక్కడ్నుంచి బయటికి వెళ్ళలేమా? లేదు, ఇక్కడి నుంచి ఎవరూ బయటికి వెళ్ళలేరు. ఈ ఇంటికి ఒక శాపం ఉంది. మోహన్ తండ్రి రాధకి మోహన్కి ఆ ఇంటి బయట తోటలో ఉన్న ఒక చెరువు దగ్గరికి తీసుకువెళ్తాడు. అక్కడ ఇంకొంతమంది గ్రామస్తులు కూడా ఉంటారు. మోహన్ తండ్రి మోహన్ రాధతో ఇలా అంటూ ఉంటారు, ఎవరైనా ఒకరు వాళ్ళ మనసులో ఎదుటివారి పట్ల ప్రేమ ఉంటే, ఆ మనిషి గనక ఇక్కడ ఇరుక్కుంటే, ఒకవేళ ఆ మనిషి సంతానం అతనికి విముక్తి కలిగించడానికి ఇక్కడ గనక వస్తే వారు తందూరు నుంచి బయటికి వెళ్లే అవకాశం ఉంటుందని. అప్పుడే రంగురంగుల కిరణాలతో ఆ సాధువు అక్కడ ప్రత్యక్షమవుతాడు. బంగ్లా బయట కనిపించిన సాధువు మీరా? నేనే. ఇప్పుడు సమయం వచ్చింది. మీరు నిజం తెలుసుకునే సమయం. ఎన్నో ఏళ్ల క్రితం ఈ ఊరిని తందూర్పూర్ అనేవాళ్లు. ఇక్కడ సేటు రాజ్యం ఏలేవాడు. సేటు ఈ ఊరి వాళ్లకు ఎంతో అన్యాయం చేశాడు.
నేను ఊరి వాళ్లతో చెప్పాను. అందరూ ఒకటయ్యి తనని వ్యతిరేకించాలి అని. కాని వాళ్ళు భయపడ్డారు. అప్పుడే ఆంగ్లేయ ఆఫీసర్ ఊరికి శిక్ష విధించమని ఆదేశించాడు. సేటు క్రూరమైన ఆలోచన చేసి బంగళా లోపల ఒక పెద్ద తందూరుని ఏర్పాటు చేయించి అందులోకి ఒక్కొక్కరిగా గ్రామస్తులను తోసేయడం మొదలుపెట్టాడు. నేను కోపంతో రగిలిపోయాను. ఊరి వాళ్ల పిరికితనాన్ని, సేటు క్రూరత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చోటుని శపించాను. తందూరులో పడిన వాళ్ళందరూ చనిపోరు, కాని ఎప్పటికీ బయటికి వెళ్ళలేరు. సేటు నా శాపం కారణంగా అప్పుడే కాలి బూడిదైపోయాడు. ఆ బంగళా పాడుబడ్డ బంగళాగా మారిపోయింది. అయితే మీరే ఈ శాపం ఇచ్చారా? అవును, కానీ దీన్ని ఇప్పుడు తొలగించే సమయం వచ్చేసింది. ఈ శాపం తొలగించడానికి ఎవరైనా భయం లేని ఒక వ్యక్తి చెరువులోకి దూకి ప్రాణత్యాగం చేయాల్సి ఉంటుంది. దానికి నేను సిద్ధంగా ఉన్నాను బాబా. లేదు మోహన్, నేను వెళ్తాను. ఇది నా బాధ్యత. మోహన్ చెరువులోకి దూకేస్తాడు. చెరువులో నుంచి పెద్ద వెలుగు వస్తుంది. ఊరి వాళ్ళందరూ శాపం నుండి విముక్తి పొందుతారు. తందూర్లో నుంచి బయటికి వస్తారు. సర్పంచ్ ఇంకా బలరాం అక్కడే నిలబడి ఉంటారు. శిక్షించండి.